మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంలో ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం, ఆయన వర్ధంతి జరగడం జరుగుతుంది అంబర్పేటలో. తరతరాల నుంచి ఈ ప్రాంతంలో ఆ రోజులలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ స్టాచ్యూ పెట్టడం జరిగింది. అప్పుడు పెద్దగా ఉంటుండే, కొంత రోడ్డు వెడల్పు కావడం, దీనివల్ల ఇక్కడ ఆయన స్టాచ్యూ పెట్టడం జరిగింది ఇదే ప్లేస్లో. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ భారతదేశాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చినటువంటి బ్రిటిష్ వారిని పంపించేసి దేశంలో ఒక్క తాటిపై ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అందరినీ ఏకతాటిపై తెచ్చి యునైటెడ్గా బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పంపించిన సంగతి ప్రపంచంలోనే యుద్ధాలు చేసి ఆక్రమించుకుంటారు, కానీ ఏ యుద్ధం లేకుండా ఈ స్వాతంత్రం తెచ్చిన ఏకైక మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు. దీనికి సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు, ఆ రోజులలో యుద్ధం చేద్దాం, సిపాయిలను తయారు చేద్దాం, బ్రిటిష్ వారితో కొట్లాడదామన్నారు. కానీ అలాంటిది ఏం చేయకుండా అహింస ద్వారా ఈనాడు భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చిన ఏకైక నాయకుడు మహాత్మా గాంధీ. దానికి సుభాష్ చంద్రబోస్ ఆ రోజులలో అన్నాడు, రంగూన్లో 1944లో, ఈయన మహాత్మా గాంధీ కాదు, జాతిపిత, అన్ని జాతులను ఒకతాటిపై తెచ్చినటువంటి జాతిపిత కూడా ఈనాడు ఎన్డీఏ గవర్నమెంట్ ఆయన పేరు పెట్టి బడుగు బలైన వర్గాలకు కూలికిచ్చేది కార్యక్రమం పెడితే మన్రేగా ప్రోగ్రాంను కూడా మార్చి రామ్జీ అని పేరు మార్చడం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఇండియా అలయన్స్ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. దీనికి ఇక్కడ మన రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు మొదలే తీర్పు తీసుకున్నారు, ఈ బిల్లును మేము అనుసరించాం, దీనికి వ్యతిరేకంగా మేము తీర్పు తీసుకున్నాం. మళ్ళా ఆయన పేరు ద్వారానే మన్రేగా కార్యక్రమం వచ్చే వరకు, ఎప్పుడైతే 100 రోజుల కార్యక్రమాన్ని తీసుకొని పేద ప్రజలకు ఎండాకాలంలో పని ఉండదు, తిండి ఉండదు, ఆఖరుకు అనంతపూర్ అటువంటి రాయలసీమలో మట్టి కూడా తిన్నటువంటి రోజులు ఉన్నాయి. దానికి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ఈ బిల్లు తీసుకొస్తే గాంధీ ఏం పాపం చేసిండని ఆయనను ఆ పేరు తొలగించిందనే దాని మీద ప్రతి కార్యకర్త గ్రామాలలో చెప్పాలి. మళ్ళా మహాత్మా గాంధీ గారి మన్రేగా ప్రోగ్రాము కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గ్రామ సభలు పెట్టుకొని ఏ పని రోడ్డు చేయాలన్నా, చెరువు చేయాలన్నా, స్కూల్ కట్టుకోవాలని చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఇవాళ 25 రోజులు పెంచినట్టే పెంచిండ్రు. కానీ 60% కేంద్రం ఇస్తుందట, 40% మేము పెట్టుకోవాలంటే ఇది జరిగే పని కాదు. కావాలని పేద ప్రజల తిండిని కూడా ఒట్టను కొడుతున్నారు. కాబట్టి దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో చెప్పి, మహాత్మా గాంధీకి అవమానం జరిగింది, పేద ప్రజలకు అన్నం పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, మన్మోహన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకం చేస్తున్నారు. కాబట్టి ఈ బిల్లు వెనుకకు పోయి మళ్ళా మహాత్మా గాంధీ రోజుగారు వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి.